మధ్యప్రదేశ్లో ఓ దారుణం వెలుగు చూసింది. భర్త నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి కత్తులతో నరికి హత్య చేయించింది భార్య. తర్వాత దోపిడీ దొంగలు భర్తను చంపి తన నగలు ఎత్తుకెళ్లారంటూ దొంగ ఏడుపులు ఏడ్చింది. పోలీసుల విచారణలో హత్య చేసినట్లుగా నిందితురాలు ఒప్పుకుంది. దారికి చెందిన దేవకృష్ణతో ప్రియాంకకు వివాహం జరిగింది. ప్రియాంకకు ప్రియుడు కమలేష్తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలో భర్త అడ్డు తొలగించాలని స్కెచ్ వేసింది. ఇందుకు ప్రియుడు కమలేష్ ఫ్రెండ్కు సుపారీ ఇచ్చారు. హత్యలా కాకుండా దొంగతనంలా ఉండాలంటూ ఈ స్కెచ్ పన్నినట్టుగా తెలుస్తుంది. ఆ ప్రకారమే ఏప్రిల్ 7న దేవకృష్ణ ఇంట్లో ఉండగా నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ఒక్కసారిగా కత్తులతో చొరబడి అటాక్ చేశారు. దాడిలో దేవకృష్ణ అక్కడిక్కడే చనిపోయాడు. ఆ తర్వాత అందరినీ నమ్మించేందుకు తన చేతులకు తాళ్లతో కట్టేసుకుంది ప్రియాంక. అయితే ఇంట్లోనే ప్రియాంక నగలు దొరకడంతో ప్రియాంకను పోలీసులు విచారించారు. పొంతనలేని సమాధానంతో అడ్డంగా దొరికిపోయింది ప్రియాంక ఆమె ప్రియుడితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరోవైపు ఎన్నో వివాదాల తర్వాత ప్రియాంక దేవకృష్ణకు వివాహం జరిగింది. దేవకృష్ణ నల్లగా ఉన్నాడని తనకు సరితూగవంటూ తనకు అందగాడు కావాలంటూ ప్రియాంక భర్తతో తరచూ వాగ్వాదానికి దిగేది. ఈ నేపథ్యంలో ఇక భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన ప్రియాంక తన ప్రియుడితో కలిసి సుపారీ ఇప్పించి అతన్ని దారుణంగా హత్య చేయించింది. ఇది మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. మనం చూస్తున్న దృశ్యాలు ప్రియాంక మధ్యలో ఉంది, ఆమె భర్త దేవకృష్ణ, ప్రియుడు కమలేష్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే ప్రియాంక హిందీ సీరియల్ హీరోయిన్ మాదిరిగా ఉంది. కాస్త ప్రియాంక అందగత్తే, కానీ ఆమెకు తగ్గట్టుగా భర్త దొరకలేదనే ఒక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా అయిష్టంగా మెలుగుతోంది భర్తతో. కానీ బలవంతంగా పెళ్లి చేశారా, మరి ఎన్నో వివాదాల మధ్య పెళ్లి జరిగిందని చెప్తున్నారు. సో దాంతో కనీసం భర్తకు దూరంగా ఉండాల్సింది, లేదా భర్తతో సపరేట్ అవ్వాల్సింది. కానీ భర్తను హత్య చేయించి ఇప్పుడు నేరస్తురాలుగా మారింది. పక్కన మీరు చూస్తున్నారు ప్రియుడు కమలేష్. మెడలో రుమాలు చుట్టుకున్న ఆ ప్రియుడు కమలేష్తో కలిసి ఈ ప్రియాంక అటు పక్కన ఉన్నటువంటి భర్త దేవకృష్ణను అతి కిరాతకంగా హత్య చేయించింది. కేవలం నల్లగా ఉన్నాడని, తనకు సరితూగడనే ఒక అభిప్రాయంతోనే ఆమె ఈ పని చేసినట్టుగా తెలుస్తుంది. కత్తులతో నరికి మరీ హత్య చేయించింది భార్య. తర్వాత అయితే ఈ స్టోరీని దోపిడి దొంగలు భర్తను చంపి తన నగలు ఎత్తుకెళ్లారని అదొక పథకం ప్రకారం దాన్ని అలా క్రియేట్ చేద్దామని ట్రై చేసింది. కానీ అక్కడ చాలా అంశాలు సందేహాస్పదంగా కనిపించాయి. పోలీసుల విచారణలో హత్య చేసినట్లుగా ఈ నిందితురాలు ఒప్పుకుంది. తమదైన స్టైల్లో పోలీసులు విచారించారు. దేవకృష్ణది ధార్, మధ్యప్రదేశ్లోని ధార్. ప్రియాంకతో వివాహం జరిగింది. అయితే అప్పటి నుంచి ఆమె చాలా ఎడమొహం పెడమొహంగా ఉంటుంది. తన అందానికి సరితూగడంటూ భర్త దేవకృష్ణను దూరం పెడుతూ వచ్చింది ప్రియాంక. ఒకసారి మనం చూడొచ్చు ప్రియాంకని. ఆమె ఇష్టం లేని పెళ్లి చేసుకున్నట్టుగానే అర్థమవుతుంది. బహుశా ప్రియాంక కాస్త అందంగా ఉంది, అలాగే అలంకరణ విషయంలో కూడా గొప్పగా కనిపిస్తుంది. కానీ మనసు మాత్రం చాలా క్రిమినల్ బ్రెయిన్ లాగా కనిపిస్తుంది. ఊరికే అందం ఉండి అందంగా అలంకరించుకొని సినిమా హీరోయిన్ లాగా ఫీల్ అయితే అది వ్యవహారం బెడిసి కొట్టింది. కానీ ఒకవేళ భర్త ఇష్టం లేకపోతే భర్తతో దూరంగా ఉండాల్సింది. బట్ ఆ ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకునేందుకు ఏకంగా దోపిడి దొంగల పనిలాగా నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడు కమలేష్ ఫ్రెండ్కు సుపారీ ఇచ్చింది. అది హత్యలా ఉండొద్దు, దొంగతనంలా ఉండాలి అంటూ పదే పదే చెప్పింది. ఏప్రిల్ 7న ఆ దేవకృష్ణ నిద్రిస్తుండగా కత్తులతో అంతా ఒకసారి ఇంట్లోకి దూరారు, అటాక్ చేశారు. దేవకృష్ణ స్పాట్లోనే చనిపోయాడు. ఆ తర్వాత ఈ ప్రియాంక, ఈ అందగత్తె ప్రియాంక ఎవరైతే ఉందో, అందగత్తె అని ఎందుకు అంటున్నానంటే భర్త అందవిహీనంగా ఉన్నాడని భావించిన ఈ అందగత్తె ఇప్పుడు నేరస్తురాలుగా మారింది. అందుకే ఆమెని అందగత్తె అని ప్రస్తావించాల్సి వస్తుంది. సరే, అందం ఉంటే సరిపోదు, మంచితనం మానవత్వం కూడా ఉండాలి. చూడండి, ఆ ఫోటోలో భర్తతో ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు, ఈ అందానికి అతను సరిపోడన్నట్టుగా ఆ అభిప్రాయము. బయటికి చిన్న ముస్కురాట్లాగా అనిపిస్తుంది, నవ్వినట్టుగా. కానీ లోపల ఎంత
క్రిమినల్ మనస్తత్వం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అందం వెనకాల, ఈ ప్రియాంక అందం వెనకాల ఆ మనసు నిండా కూడా కల్మషం నిండింది. ఆ మనసులో కేవలం అందమనే ఒక అభిప్రాయానికి, అందమనే ఒక మాటకే విలువ ఉందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఒకవేళ అలాంటి అభిప్రాయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటే కనుక భర్తతో దూరంగా ఉండాల్సింది, విడిపోవాల్సింది, లేదా ఏదో రకంగా సపరేట్ అవ్వాల్సింది. కానీ అతన్ని అడ్డు తొలగించుకోవాలని, హత్య చేయాలని భావించడం అయితే చాలా పెద్ద తప్పిదం అది. సో అది అప్పుడు ఈ హత్య ప్లాన్లో ఏకంగా ఇంకా తను దోపిడి దొంగల మాదిరిగా క్రియేట్ చేసి స్టోరీ అంతా కూడా వచ్చి వాళ్ళంతా సడన్గా ఇంట్లోకి దూరి చంపేసి ఇంకా వాళ్ళ పని పూర్తి చేసుకున్నారు. కానీ పోతూ పోతూ ఆ ప్రియాంక చేతులకు తాళ్ళతో కట్టేసుకుంది. ఇక్కడే అసలు విషయం బయటపడింది. కానీ ఇంట్లోనే నగలు అన్నీ ఉన్నాయి. ఇదిగో చూస్తున్నారుగా, బాగా నగలు దిగేసుకుంది ప్రియాంక. మంచి చీరలు కట్టుకొని, నగలు వేసుకొని, మేకప్ చేసుకొని, ఇంకా అందానికి మెరుగులు దిద్దుకొని పదే పదే బహుశా ఈ అందాన్ని అద్దంలో చూసుకుంటూ తనకు ఆ భర్త సరిపోడు అనుకుందో మరి ఏమనుకుందో, కానీ భర్తను మాత్రం కడతీర్చాలనుకుంది. ఇక్కడ అందం ఒకటే, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే కేవలం అందం అనే ఒక ఎలిమెంట్ మాత్రమే ఇక్కడ ఆమె లైఫ్లో నిప్పులు పోసింది. సరే కాదనలేము, తను అందంగానే ఉందేమో, లేకుంటే తనకు నచ్చలేదేమో, అంత మాత్రాన హత్య చేయాల్సిన అవసరం లేదు, అతని ప్రాణం తీయాల్సిన అవసరం లేదు కదా. అతన్ని నమ్మించి ఇలా కిరాతకంగా హత్య చేయించాల్సిన తర్వాత ఇప్పుడు కటకటాల పాలవలసిన పని లేదు కదా. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆ అందము ఎందుకు పనికిరాదు, కటకటాల పాలయ్యి చివరికి చిప్పకూడు తినాల్సిన పరిస్థితి. సో ఇది ప్రియాంకను విచారించినప్పుడు పోలీసులు మరి ఇంట్లో నగలన్నీ ఉన్నాయి, తీరా చూస్తే అదేదో దోపిడి దొంగల పని అన్నట్టుగా నమ్మించే ప్రయత్నం చేసింది. అతన్నేమో చాలా క్రూయల్గా, బ్రూటల్గా హత్య చేశారు. తీరా విషయం చూస్తే ఆమెనేమో తాళ్ళతో కట్టింది, అతనేమో హత్య చేయించబడ్డాడు, హత్య గావించబడ్డాడు. ఏం జరిగిందని పోలీసులు చాలా అనుమానాలు వచ్చాయి. వాళ్ళదైన స్టైల్లో విచారించినప్పుడు అప్పటికీ ఈమె మీద చాలా డౌట్లు వస్తున్నాయి. ఇంట్లో నగలు అన్నీ ఉన్నాయి, ఆమె అదిగో అందంగా అలంకరించుకుంటున్న ఆ నగలన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. దీంతో పోలీసులకు ఇది అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. ఇది 7వ తారీఖున జరిగింది. సో అప్పుడు పోలీసులు వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది. ప్రియాంక ఒప్పుకుంది, పొంతనలేని సమాధానాలు చెప్పింది. చేతులు కాళ్ళు కట్టేశారు తాళ్ళతో. మరి అతన్ని హత్య చేసినప్పుడు నువ్వు ఇంకా ఎట్లాంటి ప్రయత్నాలు చేయలేదా, ఏంటి అని అన్నీ అడుగుతారు కదా. సో ఆ రకంగా అడిగినప్పుడు ఏదో అంతా మిస్ మ్యాచ్ అవుతుంది. ఇదిగో ఇక్కడ ఆ అందము ఏమీ పని చేయలేదు. అందానికి తెలివికి చాలా తేడా ఉంటుంది, అందానికి క్యారెక్టర్కు చాలా తేడా ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్లెస్ ఫెలో చాలా పెద్ద తప్పు చేసింది ప్రియాంక. కేవలం అందం ఉంటే దాంతో నెట్టుకు రావచ్చు జీవితం అంతా అనుకుంది. కానీ పచ్చని సంసారంలో నిప్పులు పూసుకొని క్యారెక్టర్లెస్ ఫెలోగా ముద్రపడి ఇప్పుడు కట్టకటాల పాలవుతుంది. సో ఇది ప్రియాంక స్టోరీ. అడ్డంగా దొరికిపోయింది. ఇప్పుడు ఆమె ప్రియుడితో పాటు మరికొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఊచల్లెక్కిస్తుంది ఈ ప్రియాంక. ఇక ఆ జైల్లో ఒక అద్దము, ఒక పౌడర్ డబ్బా, లేదా ఒక ఏదైనా క్రీమ్ లాంటిది ఇస్తే రోజు పూసుకొని ఆ అందాన్ని అద్దంలో చూసుకుంటూ బహుశా జైలు జీవితం గడుపుతుందేమో ఈ ప్రియాంక. మీరేమనుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది ప్రియాంక స్టోరీలో? ఆ అందం వెనకాల దాగి ఉన్న ఒక క్రూర మనస్తత్వం ఇవాళ ఆమెను నేరస్తురాలుగా మార్చింది. నిజంగా భార్యాభర్తల మధ్య అనుబంధానికి అందం ఒకటే ముఖ్యమా, లేదా అవగాహన కూడా అవసరమా? ఇలాంటి పరిస్థితుల్లో ఆ అవగాహన లేమి జీవితాలు, ఇదిగో ఆ జీవితాల్లోని చీకటి కోణాలు ఇలాగే మారుతాయి. చివరికి హత్యలుగా, నేరస్తులుగా పరిగణించబడతారు, హత్యలు చేసి కటకటాల పాలవుతారు. ప్రియాంక స్టోరీలో మీకు తెలిసిన నీతి ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఒక్కసారి కామెంట్ చేయండి. ఇది మధ్యప్రదేశ్లో జరిగిన స్టోరీ.